హలో. హలో. నమస్తే సార్. మాట్లాడండి. అది మా వాళ్ళ కొడుకుకి యాక్సిడెంట్‌లో చనిపోయారన్నాను కదా! ఆళ్ళకి చిన్న పాప ఉంది 2½ ఇయర్. హ్మ్. ఆ పాపకి వాళ్ళ నాన్న గురించి ఎంత మాట అమ్మ నాన్న ఎక్కడికెళ్ళాడు? ఎప్పుడొస్తారు? అని అడుగుతుంది. ఆ చిన్న పాపకి చావు గురించి ఎలా చెప్పాలి? అసలేమన్నా కౌన్సెలింగ్ తీసుకోవాలి. పాపకేం కౌన్సెలింగ్ ఉండదు. ఆ చిన్న పాపకి పాపకి 2.5 సంవత్సరాలు బాగా తెలివిగా ఉంటుంది. అన్నీ తెలుస్తాయి. హ్మ్. అంత రోజు అడుగుతుంది మాట. అమ్మ నాన్న ఎక్కడికెళ్ళాడు? ఎప్పుడొస్తాడు? అని అడుగుతుంది. చనిపోయారు యాక్సిడెంట్‌లో. హ్మ్. హ్మ్. రైట్. సహజంగా అడుగుతూ ఉంటారు. రెగ్యులర్‌గా మనకొచ్చేవాళ్ళు. వాళ్ళు రావట్లేదంటే ఇప్పుడు సపోజ్ మనకి వాసవి సోమరాజు గారు మనకి సహజంగా ఇక్కడ యాంకరింగ్ ఈ ప్రోగ్రామ్ చేశారు. కొన్ని రోజుల నుంచి ఆవిడ రావట్లేదు. వేరే పని మీద ఉన్నారు. అడుగుతారు కదా! ఎవరో మెసేజ్ పెట్టారు. వాసవి సోమరాజు గారు రావట్లేదేంటి అన్నారు. కదా! అలాగే వచ్చేవాళ్ళు రావట్లేదన్నప్పుడు సహజంగా అడుగుతూ ఉంటారు పిల్లలు. వాళ్ళకి కౌన్సెలింగ్ ఏముండదు. మెల్లగా నాన్న వస్తాడు, లేదంటే రాడు. లేకపోతే ఇంకోటి ఏదైనా మీరు వాళ్ళకి సర్ది చెప్పినట్లయితే వయసు పెరిగిన తర్వాత వాళ్ళకి డెత్ గురించి అవగాహన వస్తది. ఒక 3, 4 సంవత్సరాలు వచ్చేసరికి. అప్పుడు వాళ్ళకి అంతేకాదు మీరు చెప్పకపోయినా వస్తాడులే అన్నా సరే ఆ పిల్లలు కొంతకాలం మర్చిపోతారు. ఇప్పుడు వాసవి సోమరాజు గారు నిజంగా ఇంకో నెక్స్ట్ మంత్ నుంచి కూడా రావట్లేదనుకోండి, ఈ అడిగే వాళ్ళు కూడా మర్చిపోయి కొత్త వాళ్ళని అడుగుతూ ఉంటారు. అలాగే ఈ 6 పిల్లలు కూడా మంత్స్ అయిందండి చనిపోయి. 6 మంత్సే కదమ్మా! అయింది. ఇంకా హ్మ్. డైలీ అడుగుతుంది. పాపకి బాగా కొంచెం ఐడియా ఎక్కువ. హ్మ్. హ్మ్. అవును. 6 ఎక్కువ మంత్సే. గుర్తుపెట్టుకుంటుంది అందరిని. అవును. అది ఇంకా వాళ్ళ ఫాదర్ అయ్యేసరికి ఇంకా డైలీ ఆళ్ళ వస్తువులు ఏం చూసినా గూడా అన్నీ అమ్మ ఇది నాన్నది కదా! నాన్న కదా అని ఫోటోలు కానీ, ఇంట్లో వస్తువులు గానీ అన్నీ చూసి అమ్మ నాన్న ఎక్కడికెళ్ళాడు ఇంకా రావట్లేదమ్మా. హ్మ్. డ్యూటీకెళ్ళి ఇంకా రావట్లేదు కదమ్మా! హ్మ్. అని డైలీ అడుగుతూ ఫోన్ తీసుకొని డైలీ చేయటము హ్మ్. అవును. అని చేస్తుంది. అందుకని ఏం చేస్తామంటే సహజంగా మన వాళ్ళు ఏం చెప్తారంటే చనిపోయిన తర్వాత ఇల్లు మార్చమంటారు. ఆ ఇల్లు వేరే దగ్గర పెట్టి 1 ఇయర్ దాకా ఆ ఇంటికి వెళ్ళొద్దు, కీడు ఏదో చెప్తూ ఉంటారు. సున్నాలేయమని చెప్తారు. ఎందుకు అనంటే ఆ ఇమేజెస్ వాళ్ళ మనసుల్లో బలంగా ఉండిపోతాయి. కర్టెన్స్ మార్చండి, బెడ్ మార్చండి, ఇయన్నీ మార్చమని చెప్తాము. కాబట్టి అతని తాలూకుయన్నీ గూడా తీసేయండి. ఆయన చనిపోయారు. ఆయన లేరు. అతనికి సంబంధించిన ఫోటోలు అయన్నీ గోడలకు పెట్టుకోకండి. ఫోటోలేం పెట్టలేదండి ఇంట్లో. అన్నీ తీసేయండి. అన్నీ తీసేయండి. ఇప్పుడు ఆయన ఫోటో లేనంత మాత్రాన ఆయన మీద ప్రేమ లేదని కాదు గదా! ఇప్పుడు మా ఫాదర్ చనిపోయారు. మా ఫాదర్ సంబంధించిన ఒక్క ఫోటో గూడా మా ఇంట్లో ఉండదు. ఎక్కడా ఉండదు. మేము అలా పెట్టుకోమండి. ఇంట్లో నాన్నగారు, అమ్మగారు ఇద్దరు లేరు. అసలు హ్మ్. ఫోటో ఉండదు మా ఇంట్లో. హ్మ్. హ్మ్. అట్లా ఏం ఫోటో పెట్టుకోకుండా ఆ పాపని వేరే దాంట్లో ఎంగేజ్ చేస్తే మెల్లగా మర్చిపోతది. సరే. రైట్ అమ్మా? రైట్.